హలో ఎవ్రీవన్, ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది. ఏంటి 12కి ఆర్డర్ ఏంటి అనుకుంటున్నారా? అసలు ఆర్డర్ చేయలేదండి. మా బావ మా చెల్లి నా కోసం 15 కిలోమీటర్స్ వెళ్ళి మరీ తీసుకొచ్చారు కేఎఫ్సి. ఎక్కడా లేవంట, హోటల్ అంటే రెస్టారెంట్ ఓపెన్ చేయించి మరీ తీసుకొచ్చారు. నేనైతే చాలా అసలు 11 వరకు నా చుట్టుపక్కలే ఉన్నారు. అలాంటిది సడన్గా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని 2-3 టైమ్స్ కాల్ చేశాను. అయినా సరే ఇప్పుడే ఇక్కడికి వెళ్ళాం, పిల్లలకి చాక్లెట్స్ తీసుకురావడానికి, డైపర్స్ తీసుకురావడానికి అన్నారు. కానీ మొత్తం తిరిగి ఫైనల్ ఎలాగోలాగా నేను అడిగానని కేఎఫ్సి అయితే తీసుకొచ్చారంట. తినడం ఒకటే లైఫ్ కాదండి, ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. అలాంటప్పుడే ప్రతి ఒక్క మనిషి లైఫ్లోని కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. బట్ కొంతసేపు అవన్నీ పక్కన పెట్టి ఇలా ఎంజాయ్ చేయాలి. ఫైనల్లీ తీసుకొచ్చేసరికి కొంచెం చల్లగా అయిపోయాయని ఓవెన్లో పెట్టి మా సిస్టర్ అవన్నీ అందరికీ ఇచ్చింది. నిజంగా ఆ టైంలో కూడా చాలా మంచిగా తిన్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే 12 దాటిన తర్వాతే తిన్నాము. 10 మినిట్స్ కుకింగ్ ఇదంతా అయిపోయింది. మా మమ్మీకి ముందు రోజు మండే మా అక్క వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళొచ్చారు, వెలిగించుకున్నారని ఆగిపోయారు. ఇంకా 12 దాటిన తర్వాత మేము తినేసరికి 12:31 అలా అయింది. ఇంకా ఆ టైంలో తినేసి పడుకున్నాము. నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా కార్తీక్ని అయితే అసలు లేపలేదు, పడుకున్నాడు. ఆ టైంలో పిల్లలకి కూడా అరగదు కదా అని మా బావ వీడియో తీస్తున్నావు కదా అందరూ దిష్టి తగులుతుంది, అరుగుతుందో లేదో అని చెప్పేసి దండం పెట్టుకుంటున్నాడు. బావా ఇప్పుడు తీసిన ఇప్పుడేం పోస్ట్ చేయను, ఏ ఆఫ్టర్నూన్ టైంలోనే 2 డేస్ తర్వాత పోస్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాను. ఏదేమైనా మా ఫ్యామిలీ అంతా వీడియోస్కి ఫుల్ కోఆపరేట్ చేస్తారు, ఫుల్గా సపోర్ట్ చేస్తారు. త్వరలోనే అమ్మమ్మ గారి ఇంటికి కూడా వెళ్తున్నాను, వ్లాగ్ కూడా చేస్తాను, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.